హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము ప్రీవియస్ తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్లో వచ్చినటువంటి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్లో వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం మనము. ఇందులో మొదటి క్వశ్చన్ చూద్దాం ఏముందంటే ఇక్కడ. సో ఫస్ట్ వన్, క్యాపిటల్ ఏ ఆఫ్ -1,4 క్యాపిటల్ బి ఆఫ్ 8, బిందువులను కలిపే రేఖాఖండము త్రిదాకరణ బిందు నిరూపకాలు అన్నాడు ఇక్కడ. అంటే అర్థమైంది ఇక్కడ. సో ఏ బి అనేటువంటి రెండు బిందువులను త్రిదాకరించేటువంటి బిందువు యొక్క నిరూపకాలు కనుక్కున్నాడు ఇక్కడ. అయితే చూడండి, మనకు తెలుసు ఆల్రెడీ x1 y1 x2 y2 బిందువులను కలిపేటువంటి రేఖాఖండాన్ని m1:m2 నిష్పత్తులు అంతరంగా విభజించే బిందు నిరూపకాలు ఏమిటి అంటే m1x2 + m2x1/m1 + m2, అదేవిధంగా m1y2 + m2y1/m1 + m2. కాబట్టి మరి దీనిలాగా విభజిస్తాం మనం. అయితే త్రిదాకరణ బిందువు అంటే అర్థం ఇక్కడ. సో ఏదైనా రెండు బిందువులు కలిపేటువంటి రేఖాఖండం అనేది, సో ఇక్కడ మనకి ఏ అనే బిందువు, ఇక్కడ బి అనే బిందువు అంటే దీని మధ్యలో మనం త్రిదాకరణ బిందువులు పి ఒక బిందువు క్యూ ఒక బిందువు తీసుకుంటే మనము మరి పి అనే బిందువు ఏం చేస్తుంది చెప్పండి ఇక్కడ ఈ రేఖాఖండాన్ని. సో 1:2 నిష్పత్తులు విభజిస్తుంది. అదేవిధంగా క్యూ అనే బిందువు ఏం చేస్తుంది, దీన్ని 2:1 నిష్పత్తులు విభజిస్తుంది. కాబట్టి ఈ పి క్యూ బిందువులు ఏమంటారంటే త్రిదాకరణ బిందువులు అని అంటారు. సో మొత్తం 3 భాగాల్లో పి అనే బిందువు 1 భాగము 2 భాగాల తర్వాత నెక్స్ట్ మళ్ళీ 3 భాగాలు ఏం చేస్తుంది ఇక్కడ 2 భాగాలు 1 భాగం, ఈ విధంగా విభజిస్తాయి అన్నమాట బిందువులు ఇవి. సరే, ఫస్ట్ నిష్పత్తి మనం 1:2 తీసుకుందాం మనము. మరి బిందువులు ఏమన్నా ఇక్కడ క్యాపిటల్ ఏ ఆఫ్ సో -1,4, అదేవిధంగా క్యాపిటల్ బి ఆఫ్ ఎంత చెప్పండి ఇక్కడ. సో 8, -2 అనమాట. మరి మొదటి నిష్పత్తి మనము 1:2 తీసుకుందాం మనము. సో m1:m2 = ఫస్ట్ మనము 1:2 తీసుకుంటే మరి దీని ప్రకారం ప్రతిక్షేపిస్తే ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ. m1 అంటే 1 కాబట్టి సో 1 × x2 అంటే ఇక్కడ ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2 అనుకున్నాము. m1 x2 అంటే ఇక్కడ 8 కాబట్టి 8 ప్లస్ తర్వాత m2 x1 అంటే చెప్పండి ఇక్కడ x2 2 × x1 -1 కాబట్టి -1/m1 + m2 అంటే ఏమొస్తుంది చెప్పండి 1 + 2 అనమాట. అదేవిధంగా తర్వాత నెక్స్ట్ బిందువు ఇక్కడ m1/2. సో m1 అంటే 1 కాబట్టి 1 × y2 అంటే చెప్పండి ఇక్కడ -2, m1/2 ప్లస్ తర్వాత m2y1 కాబట్టి 2 × ఎంత అయిపోయిన తర్వాత 2 × y1 అంటే 4, ఇక్కడ 4 నెక్స్ట్ ఏం చెప్పండి మళ్ళీ m1 + m2 కాబట్టి 1 + 2 అనమాట. మరి సూక్ష్మీకరిస్తే ఏమొస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ. సో 8 × 1 8 వస్తుంది. తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ -2 1 2 కాబట్టి 8 - 2 ఎంత చెప్పినప్పుడు 8 - 2 అంటే 6 వస్తుంది. 6/1 + 2 3 ఇక్కడ. తర్వాత ఇక్కడ కూడా సో 2 4 8 తర్వాత 1 × -2 మరి 8 - 2 ఎంత చెప్పండి 6 వస్తుంది. కాబట్టి 6/3 అనమాట. క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది 3 × 3 రెట్ల. కాబట్టి ఒక బిందు మనకి ఏమవుతుందంటే సో 2, 2 కావడము జరిగింది. అదేవిధంగా రెండో బిందువు అనుకున్నాం మనము. మరి రెండో బిందువు కోసం ఏం చేస్తాం మనము నిష్పత్తిని మారుస్తాం. నిష్పత్తి ఏమైతే అప్పుడు 2:1గా తీసుకుంటాం మనం. సో ఫస్ట్ నిష్పత్తి ఏమో 1:2, సెకండ్ నిష్పత్తి ఏమంటే 2:1 అనమాట. సేమ్ ఇలాగే వస్తుంది కానీ ఏమైతే 1 ఉన్న ప్లేస్లో 2 వస్తుంది, 2 ఉన్న ప్లేస్లో 1 వస్తుంది కాబట్టి ఇక్కడ రాసు చూడండి ఇక్కడ. సో రెండో నిరూపకాలు ఏమైతే అంటే సో 2 × 8 ప్లస్ 1 × -1 మళ్ళీ 1 + 2 తర్వాత ఇక్కడ కూడా సో 2 × -2 తర్వాత సో 1 × 4 ఎంత చెప్పండి ఇక్కడ 1 + 2 ఇక్కడ కూడా. మరి సూక్ష్మీకరిస్తే ఏమొస్తుంది ఇక్కడ 8 2 16 -1 ఎంత చెప్పండి 15/3. తర్వాత ఇక్కడ కూడా 2 రెట్ల -4 ఇక్కడ కాబట్టి 2 × 2 4 అవుతుంది -1 కాబట్టి -4 ఇక్కడ 1 × 4 4 -4 + 4 0 కాబట్టి 0/3 ఇక్కడ. మరి 3 ఎక్కం 3 5ల ఇక్కడ 0/something 0 కాబట్టి మనకు వచ్చే నెక్స్ట్ బిందువు ఏమవుతుందంటే 5, 0 కాబట్టి ఆన్సర్ ఏమంటే 2, 2 తర్వాత 5, 0 ఆన్సర్ కావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలా, త్రిదాకరణ బిందువు అంటే 1:2 లేదా 2:2 నిష్పత్తులు అంతరంగా విభజించేటువంటి బిందువు అనమాట అది. తర్వాత రెండో క్వశ్చన్ చూద్దాం. రెండో క్వశ్చన్ ఏముందంటే sin θ = 3/4 అయితే cos 2θ విలువ ఎంత ఇక్కడ. అయితే మనకు తెలుసు cos 2θ ఫార్ములా మీకు తెలుసు. cos 2θ = ఏం రాస్తాం మనం సాధారణంగా cos² θ - sin² θ రాసుకోవచ్చు, ఇలా రాసుకోవచ్చు. లేదంటే cos 2θ దీన్ని కొద్దిగా మారుస్తే మనకి ఏమొస్తుందంటే 2 cos² θ -1 వస్తుంది. లేదంటే cos 2θ మనము సో 1 - 2 sin² θగా రాసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా మనము cos 2θ మనము ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. మరి మనకి ఇచ్చింది ఇక్కడ ఏమని చెప్పండి ఇక్కడ sin θ ఇచ్చినాడు కాబట్టి మనము ఈ సూత్రం ఉపయోగిస్తే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ సైన్ ఉంది కాబట్టి సైన్ ప్రతిక్షేపిస్తే మనకి cos 2θ విలువ వస్తుంది ఇక్కడ. మరి దీనిలో ప్రతిక్షేపిద్దాం మనము. మరి cos 2θ సో = 1 - 2 × మరి sin θ అంటే ఎంత ఇక్కడ 3/4 కాబట్టి ఇక్కడ స్క్వేర్ ఉంది ఇక్కడ ఆల్రెడీ. సో 3/4 పైన స్క్వేర్ వస్తుంది ఇక్కడ 3/4 స్క్వేర్ అనమాట. తర్వాత సో 1 - 2 × 3/4 స్క్వేర్ అర్థమండి 3 × 3/4 × 4 కాబట్టి 3 × 9 4 16 కాబట్టి మనకు వచ్చే విలువ ఉందంటే 9/16 వస్తుంది ఇక్కడ. మరి క్యాన్సల్ చేస్తే 2 ఎక్కం 2 2 8 16 కాబట్టి సో మనకి ఎంత మిగులుతుంది ఇక్కడ మనకి 1 - 9/8 మిగులుతుంది ఇక్కడ. మరి వీటిని కాసాకర్త ఎంత వస్తుంది ఇక్కడ కింద హారంలో 1 తీసుకుంటామని ఏం లేకుంటే ఇక్కడ. సో 1 8 8 తర్వాత క్రాస్ మల్టిప్లై 1 8 × 1
సో 8 మైనస్ 1 ఇంటూ 9 9 అనమాట ఇక్కడ. మరి 8 మైనస్ 9 ఎంత మైనస్ 1 వస్తుంది కాబట్టి -1/8. కాబట్టి కాస్ 2θ విలువ ఏంటంటే -1/8కు కాస్ 2θ కాస్ 2θ -1/8కు సమానం కావడము జరిగిందనమాట. తర్వాత మూడో క్వశ్చన్ చూడండి. మూడో క్వశ్చన్ ఏముందంటే దేనిని కనుగొనడానికి ఓజీ వక్రం ఉపయోగిస్తారు. చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఇక్కడ దేనిని కనుగొనడానికి ఓజీ వక్రం ఉపయోగిస్తారు. మీకు తెలుసు ఓజీ వక్రాలు మొత్తం మనకు అందులో 2 రకాలు ఉంటాయి. ఆరోహణ సంచిత పౌనపున్య వక్రం ఉంటుంది, అదేవిధంగా అవరోహణ సంచిత పౌనపున్య వక్రం ఉంటుంది అనమాట. ఆ 2 వక్రాలని కలిపి ఏమంటారంటే ఓజీ వక్రాలు అని అంటారు. మరి ఓజీ వక్రం దేనికోసం ఉపయోగిస్తామంటే మనము మధ్యగతం కనుక్కోవడానికి ఉపయోగిస్తాం. మనము మీడియన్ కోసం మనము ఓజీ వక్రం ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి దీని ఆన్సర్ చెప్పండి. మధ్యగతం కనుక్కోవడం కోసం మనం ఓజీ వక్రాన్ని ఉపయోగించడము జరుగుతుంది. ఇది మూడో క్వశ్చన్ ఆన్సర్ అనమాట. సో ఫోర్త్ ఏమో చెప్పండి. ఇక్కడ చతురస్ర భుజం 15% పెరిగితే, చతురస్ర భుజము 15% పెరిగితే దాని యొక్క వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి. ఇక్కడ ఫస్ట్ మనం చతురస్రం యొక్క భుజాన్ని మనము 100 అనుకుందాం మనం. సో ఎందుకంటే శాతం ఇచ్చిన కాబట్టి 100 అనుకుందాం మనము. మరి చతురస్ర భుజం మనకు 100 అయినట్లయితే మరి చతురస్రం యొక్క వైశాల్యం ఏమైతే చెప్పినప్పుడు చతురస్ర వైశాల్యం ఏంటంటే భుజం ఇంటూ భుజం కాబట్టి A² కాబట్టి మరి ఏ అంటే మనకి ఎంత 100 కాబట్టి A² అంటే ఏమొస్తుంది అప్పుడు 100 × 100 అంటే సో మనకి ఎంత వస్తుంది మొత్తం మనకు 100² అంటే సో మొత్తం 10,000 రావడం జరుగుతుంది ఇక్కడ. కాబట్టి మనకు చతురస్రం యొక్క భుజం మనకు 100 ఉన్నట్లయితే దానికి వైశాల్యం ఏంటంటే 10,000 చదరపు యూనిట్లు వస్తుంది. ఇక్కడ చదరపు ఇక్కడ యూనిట్ అనుకుందాం మనము. కానీ మనకేమిచ్చింది ఇక్కడ చతురస్ర భుజం 15% పెరిగిందంట. 15% పెరిగినప్పుడు చతురస్ర భుజం ఎంత అయిపోయినప్పుడు సో 15% పెరిగిన తర్వాత చతురస్ర భుజం ఎంత అంటే దీనికి ఏం చేయాలి 100కు ఎంత పెంచాలి మనం 15 పెంచాలి. కాబట్టి మనకు వచ్చేటువంటి కొత్తగా ఉన్నటువంటి చతురస్రం భుజం ఎంత అంటే అప్పుడు 115 యూనిట్లు కావడం జరుగుతుంది. అప్పుడు మనకు మరి చతురస్రం యొక్క వైశాల్యం ఎంత అప్పుడు మరి సేమ్ ఇది భుజం ఏ కాబట్టి చతురస్ర వైశాల్యం ఏమవుతుంది A² కాబట్టి 115 స్క్వేర్కు సమానం కావడం జరుగుతుంది అనమాట. మరి 115 స్క్వేర్ అంటే అర్థమైంది. ఇక్కడ గుణించాలి 2 కూడా మనము 115 × 115 అనమాట. ఈ 2 గుణిస్తే మనకు వచ్చేటువంటి విలువ ఏంటంటే 13,225 రావడం జరుగుతుంది. అంటే అర్థమైంది. ఇక్కడ చతురస్రం యొక్క భుజాన్ని మనం 100%గా తీసుకున్నప్పుడు మనకు వైశాల్యం ఏంటంటే 10,000 అనమాట. అదేవిధంగా చతురస్ర భుజాన్ని మనం 15% పెంచితే వచ్చినటువంటి కొత్త వైశాల్యం ఏంటంటే మనకు 13,225 అనమాట. ఇది మరి వీటి మధ్య తేడా ఎంతో చెప్పండి. ఇక్కడ అంటే పెరిగినటువంటి విలువ మనకి ఎంతో చెప్పండి. ఇక్కడ పెరిగిన విలువ ఏంటంటే 13,225 మైనస్ ఎంత 10,000 అనమాట. కాబట్టి వైశాల్యంలో పెరిగినటువంటి విలువ ఏంటంటే మనకు వీటి మధ్య మైనస్ తీస్తే మనకి ఎంత వస్తుంది ఇప్పుడు 3,225 రావడం జరుగుతుంది. కాబట్టి పెరిగినటువంటి విలువ ఏంటంటే మనకి ఇక్కడ చతురస్రం యొక్క వైశాల్యంలో 3,225 చదరపు యూనిట్లు పెరగడం జరుగుతుంది అనమాట. కానీ మనకి మనకి శాతం కావాలంటే ఏం చేస్తాం మనము దీన్ని శాతంలో మార్చాలంటే ఏం చేయాలి మనము 3,225 ఏం చేయాలి మనం 100 చేత భాగించాలి. కాబట్టి 100 అనమాట. ఇక్కడ మరి 3,225ని 100తో భాగిస్తే ఏమొస్తుంది చెప్పండి. ఇక్కడ హారంలో ఒకటి పక్కల 0 అంటే ఏం చేస్తాం సింపుల్గా మనము 2 అంకెల తర్వాత పాయింట్ పెట్టేస్తాం. కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఎంతప్పుడు 32.25%. కాబట్టి మనకు చతురస్రం యొక్క భుజాన్ని మనం 15% పెంచితే అప్పుడు దాని యొక్క వైశాల్యంలో పెరుగుదల శాతం ఏంటంటే 32.25% పెరగడము జరుగుతుంది. తర్వాత 5th క్వశ్చన్ చూద్దాం. 5th క్వశ్చన్ ఏమంటే క్యాపిటల్ A = 1, 3, 6, 8, 10, 11, క్యాపిటల్ B = 2, 3, 6, 7, 9, 12 అనమాట. అయితే A - B ఎంత అన్నాడు ఇక్కడ. అయితే A ఒక సమితి B ఒక సమితి. ఇక్కడ మనకు కావాల్సింది ఏంది ఇక్కడ వీటి మధ్య భేదం కావాలి మనకు. సో A - B అంటే ఏం రాస్తాం మనం A - B = ఫస్ట్ ఏలోని మూలకాలు మొత్తం రాస్తాము. ఇప్పుడు ఏమొస్తుంది మనకు 1, 3, 6, 8, 10, 11 అనమాట. ఇది ఏలోని మూలకాలు మొత్తం మైనస్ ఉంది ఇక్కడ మైనస్. తర్వాత మరి B అంటే ఏం రాస్తాం ఇవన్నీ రాస్తాం కాబట్టి మనం 2, 3, 6, 7, 9, 12 ఇది Bలోని మూలకాలు. నెక్స్ట్ ఏం చేస్తాం మనము రెండింటిలో ఉమ్మడి మూలకాలు క్యాన్సిల్ చేస్తాం మనము. ఇక్కడ 3 ఉమ్మడి మూలకం మరియు 6 ఉమ్మడి మూలకము. నెక్స్ట్ ఏమైనా తర్వాత ఇక్కడ సో లేవు ఇంకా. కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాం మనకు కావాల్సింది A - B కావాలి. కాబట్టి ఈ విధంగా ఉమ్మడి మూలకాలు క్యాన్సిల్ అయిన తర్వాత ఏం చేస్తామంటే మనము మొదటి సమితిలో ఏవైతే మూలకాలు మిగులుతాయో అవే మనము లెక్కలోకి తీసుకుంటాము. కాబట్టి మనకు ఆన్సర్ ఇందులో ఏలో మిగిలిన మూలకాలు ఏమైతే ఉన్నాయో 1, 8, 10, 11 ఇవి మాత్రమే మనకు A - Bలో ఉండేటువంటి మూలకాలు. ఇందులో మనకు మూలకాలు మిగిలినప్పటికీ లెక్కలోకి తీసుకోము. కాబట్టి మనకు ఇది A - Bకు సమానం కావడం జరుగుతుంది. అదేవిధంగా B- అంటే ఏం చేస్తాం మనము B మొదటగా రాసి A తర్వాత రాసేసి ఉమ్మడి మూలకాలు తీసేసిన తర్వాత Bలో ఉన్నటువంటి మూలకాలు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే రాయడం జరుగుతుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి A - B అనేటువంటిది సో B - Aకు సమానంగా ఉండదు. కాబట్టి A - B is not equal to B - A అవుతుంది. అదేవిధంగా అలా కాకుండా సో A యూనియన్ B is equal to B యూనియన్ A అవుతుంది. అదేవిధంగా A ఇంటర్సెక్షన్ B is equal to కూడా B ఇంటర్సెక్షన్ A అవుతుంది. కానీ A - B అనేటువంటి B - Aకు సమానము కాదు.
నెక్స్ట్ తర్వాత ఆరో క్వశ్చన్ చూద్దాం. ఆరో క్వశ్చన్ ఏముందంటే ఫిబ్రవరి 2, 2024 శుక్రవారం అయితే మే 2, 2024 ఏ రోజు అవుతుందో ఇక్కడ. మరి ఫిబ్రవరి 2, 2024 శుక్రవారం కాబట్టి మరి ఫిబ్రవరి మాసం 2024 సంవత్సరంలో మొత్తం మనకు 29 డేస్ ఉంటాయి ఫిబ్రవరిలో మొత్తం మనకి. ఎందుకంటే ఇది మనకు లీపు సంవత్సరం కాబట్టి ఫిబ్రవరి 2024లో మొత్తం 29 డేస్ ఉంటాయన్నమాట. మరి ఇక్కడ మనం 2 డేస్ వదిలిపెట్టేస్తాం. మనం మిగిలినటువంటి రోజులు మనకి ఇంత మొత్తం ఇక్కడ 27 డేస్ ఇంకా మిగిలి ఉంటాయి ఫిబ్రవరిలో. కాబట్టి ఇది ఫిబ్రవరిలో 27 డేస్ అనమాట. అదేవిధంగా ఫిబ్రవరి తర్వాత వచ్చే మంత్ ఏం చెప్పిన తర్వాత మార్చ్ కాబట్టి మార్చ్లో మొత్తం ఎన్ని రోజులు ఉంటాయి మనకు 31 డేస్. తర్వాత నెక్స్ట్ వచ్చే మంత్ ఏప్రిల్ కాబట్టి ఏప్రిల్లో మనకు 30 డేస్ ఉండే. తర్వాత మనకు కావాల్సిన మే 2 కాబట్టి మేలో తీసుకున్న రోజు మనకి ఎంత ఇక్కడ 2 డేస్. కాబట్టి 2 డేస్ తీసుకుంటే మనము వీటి మొత్తం మనకి ఎంత సమానం అంటే 7 + 1 + 2 మొత్తం 10 అవుతుంది. అదేవిధంగా ఈ మొత్తం ఎంత 9 అవుతుంది. కాబట్టి మొత్తం 90 డేస్ అనమాట. అంటే 90వ రోజు ఏ రోజో చెప్పాలి మనము. అయితే ఏం చేస్తాం మనము దీన్ని మనము ఒక వారానికి 7 రోజులు కాబట్టి ఏం చేస్తామని ఈ మొత్తాన్ని మనం ఈ యొక్క రోజుల సంఖ్యను మనము 7 చేత భాగారం చేస్తాం మనం. కాబట్టి సో 90 తర్వాత 7 అనమాట. ఇక్కడ మనకు వచ్చేటప్పుడు ఇప్పుడు భాగఫలం ఎంత ఇక్కడ 7 ఎక్కం 7 ఇక్కడ. తర్వాత మనకి 2 మిగులుతుంది ఇక్కడ 0 దించుకుంటాం. తర్వాత 7 2 14 కాబట్టి మనకు వచ్చిన శేషం ఏంటంటే 6 వస్తుంది ఇక్కడ. ఈ యొక్క 6ని ఏం చేస్తాం మనం ఇక్కడ మనము ఈ యొక్క ఇక్కడ మనకి ఫిబ్రవరి 2 అంటే శుక్రవారం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాం మనం తర్వాత శనివారం నుంచి మనం ప్రారంభిస్తాం అనమాట శేషం యొక్క విలువల్ని. శేషం యొక్క వారాలు మనం ఇక్కడ 6 డేస్ మిగిలినాయి కాబట్టి సో 1వ రోజు 2వ రోజు 3 4 5 సో ఇక్కడ 6వ రోజు అనమాట. ఇక్కడ శుక్రవారం ఫిబ్రవరి 2కి అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏం దేంతో స్టార్ట్ అవుతుంది మనకి అది శనివారము, తర్వాత ఆదివారము, తర్వాత సోమవారము, తర్వాత మంగళవారము, తర్వాత సో బుధవారము, తర్వాత గురువారం. కాబట్టి మనకు మే 2వ తారీఖు మనకు అయ్యేటువంటి రోజు ఏమంటే ఇక్కడ మనకు గురువారం కావడం జరుగుతుంది. కాబట్టి థర్స్డే మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది. ఎందుకోసం అంటే మనకి 6వ రోజు కావాలి కాబట్టి మనకు అది మనకు మే 2వ రోజు మే 2 కాబట్టి మనకి అది గురువారం కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 7th ప్రాబ్లం చూద్దాం. 7th ప్రాబ్లం ఏంటంటే 11 మరియు 13 మూలాలుగా గల వర్గ సమీకరణం ఎంత అని ఇక్కడ. మరి 11 మరియు 13 మూలాలుగా వర్గ సమీకరణం అంటే మనకు తెలుసు ఆల్రెడీ ఆల్ఫా కామా బీటాలు మూలాలుగా గల వర్గ సమీకరణం అనే సూత్రం ఏంటంటే x² - ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇది మనకు ఆల్ఫా కామా బీటా 2 శూన్యాలు అయితే వాటితో ఏర్పడేటువంటి వర్గ సమీకరణానికి ఫార్ములా అనమాట. మరి ఇక్కడ 2 మూలాలు ఏమన్నా 11 13 కాబట్టి మనము ఆల్ఫా = 11 అనుకుందాం. అదేవిధంగా బీటా మనము 13 అనుకుందాం మనము. మరి వీటితో ఏర్పడే వర్గ సమీకరణం ఇది కాబట్టి ఇక్కడ రాస్తుంది ఇక్కడ x² - ఆల్ఫా అంటే ఎంత 11 కాబట్టి 11 ప్లస్ బీటా అంటే ఎంత 13 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఇక్కడ 11 ఇంటూ 13 అనమాట. సో ఈక్వల్ అయితే ఇక్కడ 0 వస్తుంది ఇక్కడ. మరి వీటి సూక్ష్మీకరిస్తే ఏమొస్తుంది x² - 11 + 13 ఎంత 24 వస్తుంది కాబట్టి 24x. తర్వాత 13 ఇంటూ 11 ఎంత వస్తుంది చెప్పండి 130 + 13 కాబట్టి 143. కాబట్టి మనకి ఏర్పడేటువంటి సమీకరణం ఏమంటే x² - 24x + 143 = 0. ఇది మనకు 11 మరియు 13తో ఏర్పడేటువంటి వర్గ సమీకరణం కావడము జరుగుతుంది అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాం. 8th క్వశ్చన్ ఏముందంటే sec x + tan x = 2 + √3 అయితే x విలువ ఎంత అన్నాడు ఇక్కడ. sec x + tan x = 2 + √3 అయితే x ఎంత అన్నాడు ఇక్కడ. అయితే మనకు ఒక త్రికోణం మీద సర్వ సమీకరణం తెలిసింది ఆల్రెడీ. ఆ సూత్రం ఏంటంటే sec² x - tan² x = 1కు సమానం కాబట్టి x = 1కు సమానం కాబట్టి దీన్ని మనము విడగొడితే ఏమొస్తుంది a² - b² ప్రకారం విడగొడితే ఏమొస్తుందంటే sec x ప్లస్ tan x a + b ఇంటూ a - b అంటే ఏమొస్తుంది sec x - tan x సో ఈక్వల్ టు 1కు సమానం అవుతుంది. అది మనకు తెలుసు sec x + tan x ఎంత సమానం ఇది 2 + √3 కాబట్టి మొత్తం 2 + √3 రాసుకోవచ్చు. 2 + √3 ఇంటూ ఏం చెప్పండి ఇక్కడ sec x - tan x సో ఈక్వల్ టు 1 అనమాట. మరి అవతల పోతే ఏం చేస్తే భాగిస్తారు కాబట్టి అప్పుడు ఏం రాస్తాం మనము sec x - tan x సో ఈక్వల్ టు 1/2 + √3 అనమాట. మరి దీనికి ఏం చేస్తాం మనము హారాన్ని అక్కడ ఏం చేస్తే ఏమొస్తుంది దీన్ని 2 + √3 ఉంది కాబట్టి ఇక్కడ 2 - √3 గురించి భాగిస్తాం మనము 2 - √3/2 - √3 అనమాట. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ 1 × 2 - √3 2 - √3 వస్తుంది ఇక్కడ. మరి హారం ఏమొస్తుంది ఇక్కడ a + b × a - b కాబట్టి a² ఏమొస్తుంది 4 2² అంటే మనకి 4 వస్తుంది ఇక్కడ. అదేవిధంగా √3² ఏమొస్తుంది 1 వస్తుంది కాబట్టి √3² ఏమొస్తుంది 3 వస్తుంది కాబట్టి 4 - 3 అనమాట ఇక్కడ. అప్పుడు మనకి వీటి మొత్తం విలువ మనకి ఎంత సమానం అంటే హారంలో 1 ఉన్నా లేకుండా ఒకటే కాబట్టి 2 - √3కి సమానం కావడం జరిగింది. ఏది విలువ అది sec x - tan x యొక్క విలువ అనమాట. సో నెక్స్ట్ ఏం చేస్తాం sec x - tan x = 2 - √3. అదేవిధంగా నెక్స్ట్ ఏం చెప్పిన తర్వాత sec x + tan x ఎంత సమానం చెప్పండి ఇది లెక్క ప్రకారం మనకి ఇది sec x + tan x = 2 + √3కి సమానం అనమాట. ఈ రెండు సాధిద్దాం మనము. ఇక్కడ రాసు చూడండి ఇక్కడ sec x + tan x ఎంత సమానం మొత్తం ఇది దీని యొక్క విలువ
2 ప్లస్ రూట్ 3కి సమానం. ఈ రెండు కలిపితే మనకి ఏమొస్తుంది, ఇక్కడ మైనస్ tan x ప్లస్ tan x రెండు కూడా క్యాన్సిల్ అయిపోతే అప్పుడు sec x ప్లస్ sec x ఎంత మొత్తము 2 sec x కావడం జరుగుతుంది. ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ రూట్ 3 మైనస్ రూట్ 3 ప్లస్ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతే 2 ప్లస్ 2 చెప్పండి 4 వస్తుంది ఇక్కడ. మరి దీని నుంచి ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 2 1 జా 2 2 జా అప్పుడు మనకు వచ్చేటువంటి sec x యొక్క విలువ ఎంత అంటే 2కు సమానం కావడము జరిగింది. మరి sec x 2 అయితే దాన్ని మనము కూడా దాని ఒక డిగ్రీలో రాస్తే ఏమొస్తుంది చెప్పండి, మనకి ఇది sec 60 degreesకి సమానం అవుతుంది. అంటే అర్థమైంది, ఇక్కడ sec x అనేది 2 అయితే అప్పుడు x యొక్క విలువ ఎంత మనకు 60 డిగ్రీలకు సమానం కావడం జరుగుతుంది. కాబట్టి x మనకి ఎంతకు సమానం అంటే మనకి 60 డిగ్రీలకు సమానం కావడం జరిగింది. అంటే sec x లో మనకు 2 అంటే అర్థమైంది అది 60కి రావడం జరుగుతుంది. కాబట్టి x ఈక్వల్ మనకి ఎంత 60 డిగ్రీలు అనమాట. అది తర్వాత క్వశ్చన్ చూద్దాం. తర్వాత ఏముందంటే 9th క్వశ్చన్, ఏబి అనేటువంటి రేఖ బిందువులు a ఆఫ్ -1,3 b ఆఫ్ 3,6ల గుండా వెళుతుంది. అయితే ఏబికి లంబంగా ఉన్నటువంటి రేఖ యొక్క వాలు ఎంత అని ఇక్కడ చూడండి. ఇక్కడ ఏబి అనే రేఖ ఒక రేఖ ఉందంట. ఆ రేఖ అనే బిందువు వెళ్ళేటువంటి బిందువులు ఏం చెప్పండి ఇక్కడ. సో క్యాపిటల్ A ఆఫ్ -1,3 అదేవిధంగా క్యాపిటల్ B ఆఫ్ ఎంత చెప్పండి ఇక్కడ 3,6 అనమాట. అంటే ఏబి అనేటువంటి రేఖ అనేటువంటి ఏ బిందువు బి బిందువు గుండా వెళ్తుంది అనమాట. అది అయితే దీని యొక్క వాలు, దీని యొక్క రేఖాఖండం ఉందా, ఇది ఈ రేఖాఖండానికి లంబంగా ఉన్నటువంటి రేఖ యొక్క వాలు ఎంత అని ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ సరే ఇక్కడ తీసుకుందాం మనము. ఇది ఏ బి తీసుకుంటే దీనికి లంబం అంటే ఇదే కదా. సో లంబంగా ఉన్నటువంటి రేఖ యొక్క సో వాలు ఎంత అన్నాడు ఇక్కడ. మరి ఫస్ట్ మనకు ముందేం చేద్దాం, మనము ఈ ఏబి రేఖ యొక్క ఫస్ట్ వాలు కనుక్కుందాం మనం. మరి వాలు సూత్రం ఏం చెప్పండి, m = y2 - y1 x2 - x1. కాబట్టి ఇందులో మనము x1 y1 x2 y2 అనుకుందాం మనము. ఇక్కడ రాస్తా. సో మరి m ఏమొస్తుంది చెప్పినప్పుడు ఇది x1 y1 x2 y2 కాబట్టి 6 - 3 ఎందుకంటే y2 - y1 బై నెక్స్ట్ ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ x2 - x1 కాబట్టి 3 - -1 ఏమొస్తుంది అప్పుడు 3 - -1 అంటే ప్లస్ అవుతుంది ఇక్కడ. సరే 6 - 3 ఎంత చెప్పండి ఇక్కడ 3 వస్తుంది బై ఇక్కడ 3 - ఏమైతే ప్లస్ అవుతుంది కాబట్టి 3 + 1 ఎంత 4 అవుతుంది. కాబట్టి మనకి వచ్చింది అంటే ఇక్కడ ఏబి రేఖ యొక్క వాలు మనకు 3/4కి సమానం కావడం జరిగింది. మరి మనకు అడిగిన క్వశ్చన్ ఏమని చెప్పండి, ఇక్కడ ఈ ఏబి రేఖకు లంబంగా ఉన్నటువంటి రేఖ యొక్క వాలు ఎంత అని అడుగుతున్నా. గుర్తుపెట్టుకోండి, ఏదైనా రేఖకు లంబంగా ఉన్నటువంటి రేఖ యొక్క వాలు అంటే మనం తీసుకున్నటువంటి రేఖ యొక్క వాలు m అయినట్లయితే దీనికి లంబంగా ఉన్నటువంటి రేఖ యొక్క వాలుకు సూత్రం ఏంటంటే -1/m అనమాట. -1/m అనమాట. మరి -1 మనకి m అంటే మనకి ఎంత వచ్చింది ఇక్కడ 3/4 వచ్చింది. ఇక్కడ 3/4 రాస్తున్నా. మరి -1 ఇంటూ హారంలో భిన్నం అంటే ఏం చేస్తాం తిప్పి రాసుకుంటాం మనం. కాబట్టి 4/3 అనమాట. అప్పుడు మనకి ఎంత వస్తుంది, -1 × 4 అంటే -4/3. కాబట్టి సో ఏబి రేఖకు లంబంగా ఉన్నటువంటి రేఖ యొక్క వాలు ఎంతంటే -4/3కి సమానం కావడము జరిగిందనమాట. తర్వాత 10వ క్వశ్చన్ చూద్దాం. 10వ క్వశ్చన్ ఏమంటే 3 నుండి 8 వరకు అన్ని సంఖ్యలతో నిశ్శేషంగా భాగించబడేటువంటి అతి చిన్న సంఖ్య ఎంత అని ఇక్కడ చూడండి. ఇక్కడ మనం 3 నుంచి 8 అంటే ఏం చేస్తాం, మనం ఆ సంఖ్యలు మొత్తం తీసుకొని వాటికి మనము కాసాగడితే వచ్చేటువంటిదే ఆన్సర్ అవుతుందన్నమాట. సో 3, 4, 5, 6, 7, 8 వీటి కాసా కనుక్కుందాం మనము. మరి ఫస్ట్ 3 ఎక్కడ తీసుకుంటే 3 1 1 ఇక్కడ 4 ఎట్లా వస్తుంది ఇక్కడ 5, తర్వాత 3 2 6 7 8 ఇక్కడ మళ్ళీ 2 టేబుల్ తీసుకుంటే సో 1 ఎట్లా వస్తుంది ఇక్కడ. సో 2 2 జా 4 5 ఎట్లా వస్తుంది 2 1 జా 7 మరి 2 4 జా ఇక్కడ మళ్ళీ 2 2 రెండు కూడా ఇవి గుణిజాలు కాబట్టి వీళ్ళ 2 ఇక్కడ తీసుకుంటే 1 ఇక్కడ. సో 2 1 జా 5 1 7 ఇక్కడ 2 ఇక్కడ. సో ఇప్పుడు చూడండి ఇక్కడ 3 2 2 ఇవన్నీ కూడా మనకు డిఫరెంట్ విలువలు కాబట్టి ఈ మొత్తం గుణిస్తే మనకు వచ్చేది ఆన్సర్ అనమాట. సో ఏముంది ఇక్కడ 3 2 6 6 2 12 12 5 60 60 ఇంటూ సో 7 2 చెప్పండి 14 అనమాట. 14 కాబట్టి 14 0 0 14 14 6 84 కాబట్టి మనకు వచ్చేటు మొత్తం విలువ 840 అనమాట. కాబట్టి దీని అర్థం ఏం చెప్పండి, 3, 4, 5, 6, 7, 8 వచ్చే నిశ్శేషంగా భాగించబడేటువంటి అతి చిన్న సంఖ్య మనకి ఎంత సమానం అంటే 840కి సమానం కావడం జరిగింది. ఇది ఆన్సర్ కావడము జరుగుతుందన్నమాట. సో ఇవి ప్రీవియస్ డిఎస్లో వచ్చినటువంటి కొన్ని స్కూల్ అసిస్టెంట్ క్వశ్చన్లు అనమాట ఇవి. సో దయచేసి మీకు వీడియో కానీ ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.